వస్తే మీకు మేలు జరుగుతుంది, మీ సమస్యలు తీరుతాయి అన్న ఆశలు చూపించి అనేకులను క్రైస్తవంలోకి బలవంతంగా మతంలోకి మారుస్తున్నారని అపోహలు ఉన్నాయి. కానీ దేవుని వాక్యం ఎందుకు వారిని దేవుని యొద్దకు తీసుకొని రావాలి అంటే దేవుని వాక్యము చెప్తుంది, శరీరము ఆత్మకును ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తాయి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనిషి పాపానికి అమ్మబడి శరీర సంబంధిగా మారిపోయాడు. శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసు పెడతారు. మనిషి ఇక్కడ ఏ విధంగా దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఏ విధంగా మనిషి మారిపోతున్నాడు అంటే శరీరానుసారిగాను, ప్రకృతి సంబంధిగాను, లోక సంబంధులుగాను, భూ సంబంధులుగాను మనిషి ఇలాగా మారిపోతున్నాడు. వీటి ద్వారా తను ఏం చేస్తున్నాడంటే సెల్లులోను లోకంలో ఉండేవన్నీ శరీర సంబంధమైనవి కనుక శరీర ఆశలను అనుసరించి ప్రవర్తిస్తున్నాడు. తన శరీరానికి మనసుకున్న కోరికలు తీర్చుకునే దానికోసం ప్రయాసపడుతున్నాడు. తన ఇష్టాలు నెరవేర్చుకునే దానికోసం పరిగెత్తుతూ ఉన్నాడు. కనుక వీటి ద్వారా ఆ వ్యక్తి జీవితంలో ఎలాగ ఉంటుందంటే లోకము వాటి మీద ఆశించడం, లోకంలో ఉన్న వాటిని ప్రేమించడం, లోకముతో స్నేహం చేయడం, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. వీటి కారణంగా జరిగేటువంటి నష్టాలు ఏమిటి అనే విషయం చూస్తే దేవుని ఉగ్రతకు ఆ వ్యక్తి పాత్రుడుగా ఉన్నాడు. దేవుని ఆత్మను అనగా పరిశుద్ధ ఆత్మను దుఃఖపరిచే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని తను చేసే క్రియల ద్వారా, నడవడిక ద్వారా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాడు. మరియు దేవునికి ప్రభువుకు రోషం పుట్టించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. తన ప్రవర్తన క్రియల ద్వారా దేవుని ఆలయాన్ని పాడు చేసే వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి లోక స్నేహము, దేవునితో వైరము అనగా దేవునికి శత్రువుగా మారిపోతున్నాడు. సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమై ఉన్నది. దేవుని తీర్పులో మనిషి ఉన్నాడు. దేవుని కోపం అనేది మనిషి మీద. చూడండి, మనిషి లోకముతో స్నేహం చేయడం ద్వారా, లోకములో ఉన్న వాటిని ఆశించడం, ప్రేమించడం, స్నేహం చేయడం ద్వారా, తన కోరికలు తీర్చుకోవడం ద్వారా, తన ఇష్టాలన్నీ నెరవేర్చుకోవడం ద్వారా ఇవన్నీ కూడా దేవునికి విరోధమైనది. ఎందువల్ల అంటే శరీరానుసారమైన మనసు అది దేవునికి విరోధమైనది. అది దేవునికి లోబడదు, ఏమాత్రము లోబడదు. శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి ఎంత మాత్రం కూడా వారు ఏం చేయలేరంటే సంతోషపెట్టలేరు. కనుక వీరు దేవునికి విరోధంగా ఇవన్నీ చేయటం ద్వారా వాళ్ళు ఎలాగ మారిపోతున్నారంటే భక్తిహీనులుగాను, బలహీనులుగాను, పాపులుగాను, బుద్ధిహీనులుగాను, మూర్ఖులుగాను మారిపోతున్నారు. వీటి కారణంగా మనిషి ఎలాంటి ఇవన్నీ మనిషి జీవితంలో ఉన్నాయనే దాని రుజువులు ఏమిటంటే చేయరాని కార్యాలన్నీ చేస్తున్నాడు. తన మనసు కలిగిన వ్యర్థతనంతా అనుసరిస్తున్నాడు. ఏమి చేయాలనేది ఎరుగడు కానీ నిశ్చయించున్నది చేయకుండా ద్వేషించున్నదే చేస్తున్నాడు. మరియు అదేవిధంగా కోరని దానిని కూడా చేయడము, పొందగోరాలని ప్రయాసపడి పరిగెత్తుతున్నా తన వల్ల ఏమీ కాలేకపోవడము, ఏది వెతుకుతున్నాడో అది దొరకకపోవడము, తను చేసే యోచనలన్నీ కూడా వ్యర్థమైపోవడము, ఏమి నిశ్చయింతురో వాటిని చేయలేకపోవడము, తను ఏ పని విషయంలో కానీ చేసే ఆలోచన కార్యాలన్నీ తన వలన కలిగినవి గనక అవన్నీ వ్యర్థమైపోవడము, మరి అదేవిధంగా తన ప్రయత్నాలు కూడా నిష్ప్రయోజనం అయిపోవడము, దేవునికి వేరుగా ఉండే కారణంగా ఏమీ చేయలేనటువంటి దుస్థితి వస్తుంది. చూడండి, కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. కావుననే ప్రభు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. మారు మనసు పొందుటకు నేను పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. పాపులను రక్షించడానికే
క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. మరియు అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. పాపము కనుకనే ప్రభువు ఎందుకు పిలుస్తున్నాడంటే పాపులనే పిలుస్తూ ఉన్నాడు. ఇలాంటి దుస్థితిలో ఉన్నారు కనుక మనిషి దేవునికి దూరం అయిపోయి ఇలాంటి దుస్థితిలో పడి ఉన్నాడు. కావుననే దేవుడు ప్రభు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. కనుకనే నశించిపోయే నిన్ను రక్షించాలని, తప్పిపోయిన నిన్ను రక్షించాలని దేవుని కాలం. ఎప్పుడైతే నువ్వు ఆయన మాటలు విని ఆయన యొద్దకు వస్తావో, ఆయనను నువ్వు వెంబడిస్తావో, అప్పుడు మన జీవితంలో జరిగేది ఏమిటంటే నీ మీద ఉన్న దేవుని శిక్ష నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుని కోపము నీ నుండి దేవుని కోపము తొలగిపోతుంది. దేవునికి నువ్వు దూరంగా ఉన్న నువ్వు దేవునితో సమాధాన పడుటకు నీకు అవకాశం ఉంటుంది. ఏ పాపం మోసావో ఆ పాపానికి ఆయన సిలువలో పరిహారం చేశాడు. నీ పాపం కోసం ఆయన శరీరమందు శిక్ష విధించుకున్నాడు. నీ పాపం కొరకు లేఖనాల ప్రకారం మన పాపాల కోసం యేసు మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. కావున ఈ సత్యాన్ని నువ్వు గ్రహించుకోగలిగితే ప్రభు నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకొరకనే పాపులనే పిలవడానికి వచ్చాడు. ఆ శిక్షలో నుండి నీవు నీ కుటుంబము తప్పించబడాలి అంటే యేసు నిన్ను క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రాబోయే ఉగ్రతను తప్పించుకునేదానికి ఈ మాటలు నీకు అందించబడుతున్నాయి. శత్రువుగా ఉన్న నీవు కుమారుని మరణము ద్వారా దేవునితో నువ్వు సమాధాన పడతావు. ఎప్పుడైతే నువ్వు దేవునితో సమాధాన పడతావు, దేవుని కోపము నీ మీద నుండి తొలగిపోతుంది. ఉగ్రతలో నుండి నువ్వు తప్పించబడతావు. మరియు అదేవిధంగా నువ్వు దేవునికితో దగ్గర కావడానికి ఈ మాటలు నీకు సహాయం చేస్తాయి.